డెడ్లాక్ని ఎలా డిటెక్ట్ చేద్దాం అని చూసుకున్నాం. డెడ్లాక్ డిటెక్షన్ అలా రెండు ఉన్నాయి. సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఈచ్ రిసోర్స్ టైపు, ఒకవేళ మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఉంటే ఎలా. ఫస్ట్ సింగిల్ ఇన్స్టెన్స్ చూద్దాం. ఇప్పుడు మనకు వాడు ఇచ్చిండు, ఇది గ్రాఫ్ ఇచ్చిండు అనుకున్నాం. ఇక్కడ మీకు అర్థమైనట్టు ఏంటిది, P1కి R1 రిసోర్స్ కావాలి. R1 ఎవరికి అలొకేట్ అయింది, P2కి అలొకేట్ అయింది. సేమ్ P2 R3 రిసోర్స్ కావాలి, కానీ R3 P5కి అలొకేట్ ఉంది. అలానే P2కి R4 రిసోర్స్ కావాలి, కానీ ఇట్స్ అలొకేటెడ్ బై ద P3 రిసోర్స్. P3 ప్రాసెస్, P3 వాంట్స్ R5 రిసోర్స్. R5 రిసోర్స్ is allocated by the P4. Then P2 also want R5 resource, but it's allocated by the P4 process. P4 want R2 resource, but R2 resource is allocated by the P1. సో ఇలా మనకి ఒక ఏమి ఇచ్చిండు, రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ ఇచ్చిండు. ఏంటిది రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ ఎప్పుడు వాడతావు, రిసోర్సెస్కి సింగిల్ ఇన్స్టెన్స్ ఉంటే రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ వాడతావు. ఒకవేళ రిసోర్సెస్ మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఉన్నామనుకో, అప్పుడు మనం బ్యాంకెట్ సాల్వేటం వాడతాం. ఫస్ట్ ఇక్కడ మనం సింగిల్ ఇన్స్టెన్స్ రిసోర్స్ టైప్ చూస్తున్నాం కాబట్టి సింగిల్ ఇన్స్టెన్స్ రిసోర్స్ టైప్కి రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్లో చూపించింది. ఇప్పుడు ఇలా డెడ్లాక్ ఉందో లేదని ఎట్లా డిటెక్ట్ చేస్తామంటే, దీనికి మనం కరస్పాండింగ్ వెయిట్ ఫర్ గ్రాఫ్ రాస్తాం. వెయిట్ ఫర్ గ్రాఫ్ ఎట్లా గీస్తామంటే, రిసోర్సెస్ ఏం చేసి జస్ట్ ప్రాసెసెస్ రాస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనకి P1 అనే ఒక ప్రాసెస్ ఉంది. P1 అనే ప్రాసెస్ ఉంది కదా, P1 దేనికోసము వెయిట్ చేస్తుంది, R1 రిసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది. R1 రిసోర్స్ ఎవరి దగ్గర ఉంది, R2 ప్రాసెస్ 2 దగ్గర ఉంది. సో నువ్వు ఏం చేస్తావంటే డైరెక్ట్ అలాగిస్తావు దేనికి, P2 ప్రాసెస్కి. సిమిలర్గా అట్లనే P2 ప్రాసెస్ R3 రిసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది, కానీ R3 రిసోర్స్ ఎవరి దగ్గర అలొకేట్ ఉంది, P5 దగ్గర ఉంది. సో డైరెక్ట్ P5కి గీస్తావు ఆరో మార్క్. ఇట్లా రిసోర్సెస్ చేసి జస్ట్ ప్రాసెస్ రాస్తావు. నెక్స్ట్ ఏంటిది, P2 R4 రిసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది, కానీ R4 రిసోర్స్ ఎవరి దగ్గర ఉంది, P3 దగ్గర ఉంది. సో డైరెక్ట్ ఇట్లా గీయచ్చు నువ్వు దేనికోసం, P3కి. ఓకే, నెక్స్ట్ ఏంటిది, P3 దేనికోసం వెయిట్ చేస్తుంది, R5 రిసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది, కానీ R5 ఎవరికి అలొకేట్ ఉంది, P4కి అలొకేట్ ఉంది, P4 ప్రాసెస్కి అలొకేట్ ఉంది. డైరెక్ట్ ఇట్లా గీయాలి. తర్వాత P4 ప్రాసెస్ R2 కోసం వెయిట్ చేస్తుంది, R2 ఎవరి దగ్గర ఉంది, P1 దగ్గర ఉంది. సో డైరెక్ట్ ఇట్లా గీయచ్చు. దాంతోపాటు ఇంకేమైనా ఉన్నాయి మార్క్స్. అట్లనే P2 R5 కోసం వెయిట్ చేస్తుంది. ఓకే, P3 నుంచి వస్తుంది. P3 ఇప్పుడు R5 రిసోర్స్ ఎవరి ఉంది, R5 రిసోర్స్ ఎవరికి కావాలి, ప్రాసెస్ 3కి కావాలి, ప్రాసెస్ 2కి కావాలి. ప్రాసెస్ 3కి కావాలి కాబట్టి అయితే P3 to P4 రాష్ట్రం, ఎందుకంటే P4 దగ్గర ఉంది. సేమ్ R5 రిసోర్స్ ప్రాసెస్ 2 కూడా కావాలి, కానీ ఎవరి దగ్గర ఉంది, P4 దగ్గర ఉంది. సో P4కి ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ సైకిల్ అనేది ఫామ్ అయింది. ఇలా సైకిల్ ఫామ్ అయితే అక్కడ డెడ్లాక్ ఉన్నట్టు. ఇంకా చూడండి, ఇక్కడ మనకి సైకిల్ అనేది ఫామ్ అయింది. సో ఇట్లా సైకిల్ ఫామ్ అయితే ఇక్కడ డెడ్లాక్ ఉందని అర్థం. సో ఇట్లా చేస్తాం అన్నట్టు, మనం డెడ్లాక్ని ఇట్లా డిటెక్ట్ చేస్తాం. రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ ఇట్లా ఇస్తే దాన్ని మనం కరస్పాండింగ్ వెయిట్ ఫర్ గ్రాఫ్లో మార్చాం. అంటే రిసోర్సెస్ తీసి డైరెక్ట్ ప్రాసెస్కి గ్రాఫ్ ఇస్తాం. ఇక్కడ ఇట్లా సైకిల్ ఫామ్ అయినాకో, ఇక్కడ ఒక సైకిల్ ఫామ్ అవుతుంది చూడండి. ఇలా ఈ P4 ఈజ్ వెయిటింగ్ ఫర్ P1 ఈజ్ P2 P3 ఇట్లా ఒక సైకిల్ ఫామ్ అవుతుంది. ఇలా అయినా ఇట్లా కూడా ఒక సైకిల్ ఫామ్ అవుతుంది, ఇట్లా ఒక సైకిల్. సో ఇలా సైకిల్ ఫామ్ అయితే అక్కడ పక్క డెడ్లాక్ ఉన్నట్టు, పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ డెడ్లాక్ అనేది ఇట్లా డిటెక్ట్ చేస్తావు. ఎప్పుడు సింగిల్ ఇన్స్టెన్స్ ఉంటాయి, సింగిల్ ఇన్స్టెన్స్కి ఇట్లా వాడతావు. ఇప్పుడు ఒక మల్టిపుల్ ఇన్స్టెన్స్కి ఎట్లా చేస్తామో చూద్దాం. ఇది మన మల్టిపుల్ ఇన్స్టెన్స్కి ఏం వాడతావు, బ్యాంకెట్ సాల్వేటం వాడతావు. ఇప్పుడు మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఏం ఇచ్చింది చూడు, ఒక్క నిమిషం పెన్ వేసుకుంటా. వాడు మనకి ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, బ్యాంకెట్ సాల్వేటం టైప్ ఇచ్చిండు. మీ ఇంతకుముందు వీడు బ్యాంకెట్ సాల్వేటం చేస్తుంటే మనకు అలొకేటెడ్ ఇచ్చిండు. మన దగ్గర 5 ప్రాసెస్ ఉన్నాయి, P0 P1 P2 P3 P4. అలొకేటెడ్ రిక్వెస్ట్ అవైలబుల్ ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే, ఇప్పుడు ఏ దగ్గర 7 ప్రింటర్స్, B దగ్గర 2 స్కానర్స్, C దగ్గర 6 CPUs ఉన్నాయి అనుకున్నాం. అవి ఉంటే అవన్నీ ఒక్కొక్క ప్రాసెస్కి ఇట్లా అలొకేట్ చేసిండు. ఇప్పుడు చూడు, ఏని కౌంట్ చేయి, 2 + 3 + 2 ఎన్ని అయినాయి, 4 + 3 7 అయినాయి. 7 అలొకేటెడ్ అయిపోయినాయి కాబట్టి ఏమైనా అవైలబుల్ ఉన్నాయి దగ్గర లేవు, అందుకే 0 అయిపోయింది, ఏం లేవు అని చెప్పేస్తుంది. అట్లనే Bలో చూడు 1 + 1 2,
పీ దగ్గర 2 ఉన్నాయి కాబట్టి 2 ఆల్రెడీ అలొకేటెడ్ అయింది కాబట్టి ఇక్కడ నీకు అవైలబుల్ ఏమైనా ఉంటాయో ఉండవు 0. అలా సిలో 3+2+1 ఏంటంటే 6 అవుతాయి కాబట్టి 6 ఆల్రెడీ అన్నీ ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ అలొకేటెడ్ అయినాయి కాబట్టి సో అవైలబిలిటీ 0 వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఏదైతే రిక్వెస్ట్ చేస్తుందో ఇప్పుడు చూడు P0 నుంచి వద్దాం, P0 నుంచి వద్దాం, రిక్వెస్ట్ చేద్దాం. రిక్వెస్ట్ ఎంత, రిక్వెస్ట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 1 ఉండాలి, లెస్ దెన్ ఈక్వల్స్ టు వర్క్ ఉండాలి. చూడు 000 రిక్వెస్ట్. సో ఏం చేయాలా, వర్క్ ప్లస్ అలొకేట్ చేయాలి, అప్పుడు నీకు 010 వస్తుంది. ఓకే, ఆ 010 వస్తుంది కాబట్టి అప్పుడు నువ్వు అప్డేట్ చేయాలి. దీన్ని అప్డేట్ చేస్తావు, ఏదైతే ఉందో దీన్ని అప్డేట్ చేస్తావు. ఈ అవైలబిలిటీ అనేది అప్డేట్ చేసి 010 వస్తాం. ఓకే, సేమ్ ఇప్పుడు P1కి వేద్దాం. ఓకే, ఇప్పుడు P1కి వేద్దాం. P1కి ఎంత ఉంది, 202 ఎంత, 200 రిక్వెస్ట్ 202 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మన వర్క్ ఎంత 101 ఇస్ ద మన వర్క్. ఓకే, తక్కువనా 2 కనుక తక్కువనా కాదు, 20 ఇది లెస్ 202 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాదు. సో ఏం చేస్తావు, P2 చెక్ చేసుకుంటావు. P2 ఏముంది 000 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏది మన అవైలబిలిటీ 01. ఇదే ఫార్ములా, రిక్వెస్ట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు చేయాలి, ఉందా? అవును. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వర్క్ ఈక్వల్స్ టు వర్క్ ప్లస్ అలొకేషన్ చేయాలి. ఓకే, ఇక నీకు సో సీక్వెన్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ P0 వచ్చింది, తర్వాత మనకు P2 వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ P2 వస్తుంది. ఈ సీక్వెన్స్లో ఆ సీక్వెన్స్ కోసం మనం 10100 ప్లస్ 303. ఓకే, P2కి అలొకేషన్ ఎంత ఉంది 300, దాని వర్క్ ఎంత మనం ఇప్పుడు 010 సారీ, ఆ రెండింటిని సమ్ చేస్తే నీకు వస్తుంది ఇష్టం 313. ఇది అప్డేటెడ్. ఇప్పుడు ఈ అప్డేటెడ్ దాంట్లో P3 చెక్ చేయాలి. ఓకే, P3 దాంట్లో చెక్ చేద్దాం. 100 లెస్ దెన్ ఈక్వల్స్ టు ఇది దీంతో ఇది చెక్ చేయాలి 313. అవునా? ఎస్. సో ఈక్వల్స్ టు ఏమైపోతుంది 313 ప్లస్ 211. ఏం చేస్తలే నేను ప్రతి ప్రాసెస్ యొక్క ఏదైతే ఉంటుందో అలొకేటెడ్ ఏముంది మన దగ్గర ఉంటుంది కదా, దాన్ని చెక్ చేస్తున్నా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడు P3కి దీని రిక్వెస్ట్ ఎంత 1001 సారీ 100 లెస్ దెన్ ఈక్వల్స్ టు అవైలబుల్ అని చెక్ చేస్తాను. ఒకవేళ కరెక్ట్ ఉన్నా అనుకో, ఎస్ లెస్ దెన్ ఉన్నాక ఏం చేస్తా, అప్పుడు ఈ ఫార్ములా సబ్ చేస్తా. అంటే వర్క్ ఎంత 313 ప్లస్ అలొకేషన్, దీని అలొకేషన్ ఎంత ఉంది నాకు P3 211 ఉంది కాబట్టి దాన్ని సబ్ చేస్తే 524 వస్తుంది. సో దాని 524 వచ్చినా కానీ ఇక కట్ చేసి 524 అప్డేట్ చేయాలి. ఇక P3 వచ్చింది కాబట్టి సీక్వెన్స్లో నెక్స్ట్ P3 నెంబర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, P4 చేద్దాం. P4 ఎంత 002 లెస్ దెన్ ఈక్వల్స్ టు 524. అవును, 05 కంటే తక్కువ, 02 కంటే తక్కువ, 2 అనేది 4 కంటే తక్కువ. సో అప్పుడు వర్క్ ఏం చేయాలి, వర్క్ ప్లస్ అలొకేషన్. P4కి అలొకేషన్ ఎంత 002, అప్పుడు నీకు ఎంత వస్తుంది 526 వస్తుంది. సో 526 ఇక సీక్వెన్స్లో నెక్స్ట్ వచ్చేది ఏంటి ప్రాసెస్ 4. నెక్స్ట్ ఇంకేం వచ్చింది P1. నెక్స్ట్ P1తో చెక్ చేద్దాం. P1 ఏది P1 మనది P1 ఇక్కడ ఉంది, దాని రిక్వెస్ట్ ఎంత 202 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అప్డేట్ ఎంత 526. అవును, లెస్ దెన్ కాబట్టి రెండింటిని సమ్ చేస్తావు. వర్క్ ఈక్వల్స్ టు 526 ప్లస్ 200, అప్పుడు నీకు ఎంత వచ్చేస్తుంది 726 వస్తుంది. 726 ఇక లాస్ట్ వచ్చేది నీకు ఏంటిది P1. సో ఈ సీక్వెన్స్లో నువ్వు రిసోర్సెస్ని ఈ ప్రాసెసెస్ ఏంటి ఈ ఆర్డర్లో నువ్వు రిసోర్సెస్ ఏదైతే ప్రాసెస్ ఉన్నాయి P0 P2 P3 P4 P1 ఈ సీక్వెన్స్లో ప్రాసెస్కి నువ్వు రిసోర్సెస్ని అలొకేట్ చేస్తే డెడ్ లాక్ అనేది రాదు. అట్లా అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడు 726 ఇక్కడ మనకి ఎంత 726. సో
ఇక్కడ రెండు మ్యాచ్ అయినా అనుకో డెడ్ లాక్ అనేది రాదనమాట. ఒకవేళ మ్యాచ్ కాబట్టి డెడ్ లాక్ అనేది ఒక మ్యాచ్ అయినా అనుకో డెడ్ లాక్ లేనట్టు. ఓకే, ఏంటి మనం ప్రొసీజర్ మనం ఎందుకు వేస్తున్నాం అంటే డెడ్ లాక్ని డిటెక్ట్ చేయడానికి. ఒకవేళ 726 ఇక్కడ 726 ఇక్కడ మన అవైలబిలిటీ ఈక్వల్స్ దానికి ఏంటో అది మ్యాచ్ అయినా అనుకో డెడ్ లాక్ లేనట్టు. ఒకవేళ ఇక్కడ నాకు 727 వచ్చింది అంటే ఇక్కడ మ్యాచ్ కాదు, నాకు మ్యాచ్ కాకపోతే డెడ్ లాక్ ఉన్నట్టు. సో ఇట్లా మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఉంటే ఇలా నువ్వు డిటెక్ట్ చేస్తావు డెడ్ లాక్.